అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ ఇది మీ ముందుకు తీసుకురాగలిగే అదృష్టం నాకు కలిగినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆదరిస్తున్నందుకు, ఒక్కళ్ళైనా ఇది విని తెలుసుకొని ఆచరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మొదలు పెట్టుకుందామా? వెళ్ళిపోదామా దానిలోకి, మ్యాజిక్లోకి? ఇంకా ఆగలేకపోతున్నాం కదా. 9వ రోజు, డబ్బు అనే అయస్కాంతం. దీనికి లూథరన్ పాస్టర్ అనే ఆయన ఏం చెప్పారంటే, కృతజ్ఞతతో జీవితం సంపన్నమవుతుంది. కృతజ్ఞతతో జీవితం సంపన్నమవుతుంది. డీట్రిచ్ బోన్హోఫర్ 1906, 1945 మధ్యలో ఈయన ఈ విషయాన్ని గురించి చెప్పారు, ఆచరించారు. కృతజ్ఞత సంపదకి ఒక చిహ్నం, ఫిర్యాదులు పేదరికానికి చిహ్నం. మన జీవితంలోని ఒక బంగారు సూత్రం ఉంది. మన ఆరోగ్యం కానీ, మన ఉద్యోగం కానీ, డబ్బు విషయం కానీ, మన బాంధవ్యాలు కానీ, ఏ విషయంలోనైనా కృతజ్ఞతే ముఖ్యం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. మన దగ్గరున్న ఆ మాత్రం ధనానికే మనం ఎంత కృతజ్ఞతలమై ఉంటే మనకు మరింత ధనం మన దగ్గరకు వస్తుంది, అయస్కాంతంలాగా. అయితే మనం మనకున్న ధనం పట్ల ఎప్పుడు అసంతృప్తితో, ఇది లేదు, ఇంతే వస్తోంది, నాకు చాలా తక్కువ వస్తుంది అనే కంప్లైంట్లు చేశామంటే అది ఇంకా తరిగిపోతుంది. ఈనాటి మ్యాజిక్ అభ్యాసం ప్రపంచంలో చాలామంది డబ్బు గురించి చేసే పెద్ద ఫిర్యాదును ఒక కృతజ్ఞతా ప్రదర్శన కింద మారుస్తుంది. దానికి పరిస్థితులను మార్చే శక్తే కాకుండా, మనం చేసే కంప్లైంట్ల స్థానంలో మన చేత కృతజ్ఞత చెప్పించే శక్తి కూడా ఉంది. మన ఫిర్యాదు మనల్ని మరింత పేదరికంలోకి తీసుకెళ్తుంది. దాని స్థానంలో మనం కృతజ్ఞతను నిలబెట్టి లాభం పొందుతామన్నమాట. చాలామంది తాము డబ్బు గురించి కంప్లైంట్లు చేస్తున్నామని తెలియదు. కానీ జీవితంలో ధనలోపం ఉంటే దానికి కారణం తెలుసుకోకుండా వాళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మాకు ఇది రావటం లేదు, డబ్బు రావటం లేదు, ఎప్పుడూ ఇంతే మా కర్మ, ఏం చేసినా ఉపయోగం ఉండట్లేదు అనుకుంటారు. అలా అనుకున్న కొద్దీ ఉన్నది కూడా మనకి పోతుంది. ఈ కంప్లైంట్లు వారి ఆలోచనల ద్వారాను, వారి మాటల ద్వారాను తెలుపుతూ ఉంటారు. చాలామందికి వారి బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించరు. కంప్లైంట్లు, వ్యతిరేకపు మాటలు, దిగులుతో నిండిన ఆలోచనలు, అసూయతో కూడినవి, డబ్బును గురించిన ఎప్పుడు అసంతృప్తులు, ఇవన్నీ కూడా పేదరికాన్ని మనం ఆహ్వానించినట్లే. డబ్బు చెల్లించవలసి వచ్చినప్పుడు మన కంప్లైంట్లు ఇంకా పెద్దగా ఉంటాయి. మన దగ్గర సరిపడా డబ్బు లేనప్పుడు బిల్లులు చెల్లించటం నిజంగా కష్టమే, అప్పులు తీర్చటం కష్టమే, అవసరాలు తీర్చుకోవటం ఇంకా కష్టం. మన దగ్గరున్న డబ్బు కన్నా బిల్లు కానీ, అవసరాలు కానీ ఎక్కువ వచ్చినప్పుడు మనం మన అసంతృప్తిని, మన వ్యతిరేకపు మాటల ద్వారా మనం మరింత పేదరికాన్ని, ధనలోపాన్ని ఆహ్వానిస్తున్నామన్నమాటే. మన దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు ఆ వచ్చిన బిల్లులు కానీ, అవసరాల పట్ల కానీ మనం కృతజ్ఞత చూపించటం మన వలన కాదు. కానీ మనం చేయవలసిన పని అదే. అలా చేస్తేనే మరింత డబ్బు వచ్చే అవకాశం మనకి ఎతుక్కుంటూ వస్తుంది. సంపద కావాలంటే మనం డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల పట్ల కృతజ్ఞత చూపాల్సిందే. కనుక బిల్లులు చూసి, లేతే అవసరాలు చూసి మనం బాధపడకుండా, వ్యతిరేకించకుండా ప్రవర్తించినట్లయితే, కృతజ్ఞత చెప్పినట్లయితే, మనకున్న దానికి, మనం చేసిన వాటికే మనకి బిల్లులు వచ్చినాయి, మనకి అవసరాలు వచ్చినాయి, దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. అప్పుడు డబ్బు 10 రకాలుగా మనని చేరుతుంది. ఇది చాలా చిన్న విషయం, కృతజ్ఞత చెప్పటం అనేది. కానీ ఇందువలన పెద్ద ఫలితాన్ని మనం అందుకుంటాము. మనం యథార్థంగా
ఒక డబ్బును ఆకర్షించే అయస్కాంతంగా మారిపోతామన్నమాట. మనకొచ్చిన ఒక బిల్లుకు కృతజ్ఞత చెప్పడం అంటే ఆ బిల్లు మనం ఎటువంటి సేవలు సౌకర్యాలు పొంది ఉన్నామో ఆ ఫలితాలకి కృతజ్ఞత చెప్పుకుందాం. మనం తీసుకున్న ఇంటి తాలూకా రుణం కాని అనుకోండి, మనకొక ఇల్లు అమరినందుకు అందులో ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. దాంట్లో ఉంటున్నందుకే మనం కట్టాల్సి వచ్చాము. అందుకు మనం బాధపడకుండా మనం ఉంటున్నందుకు ఇంటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన స్వంత ఇంట్లో ఉంటూ డబ్బు ఆదా చేసుకునే మార్గం అదొక్కటే అయితే ఏం చేస్తాము? అందుకోసం డబ్బు కట్టడం అవసరం కదా. అసలు ఇట్లా ఇల్లు కొనుక్కోవడానికి రుణానిచ్చే సంస్థలు కానీ అద్దెకిచ్చే ఇళ్ళు కానీ లేవనుకోండి, మనలో చాలామందివి వీధుల్లో చెట్ల కింద గుడుల్లోనూ పడుకోవాల్సి వస్తుంది కదా. రుణదాతలకు సంస్థలకి ఇప్పుడు మనం కృతజ్ఞతలు తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వలనే మనం ఇల్లు అపార్ట్మెంట్లు ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతున్నాము. అదే గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లో వచ్చిందనుకోండి, విద్యుత్తు వలన గ్యాసు వలన మన ఇంట్లో అన్ని పనులు అన్ని సౌకర్యాలు మనం అందుకుంటున్నాం కదా. వాటికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన ఇంటిని చల్లబరిచేవి, మనకి వేడివేడి సదుపాయాన్ని ఇచ్చేవి ఎన్ని సౌకర్యాలని మనం అనుభవిస్తున్నాము ఉదయం లేచిన దగ్గర నుంచి. అలాగే ఫోన్ బిల్ వస్తుంది, ఇంటర్నెట్ బిల్ వస్తుంది అనుకోండి. అవి లేకపోతే మన వేరే వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాము, మన పనులు ఎలా అవుతాయి, మన కబురును వేరే ఊరికి ఎలా చేరవేస్తాము, ఇవన్నీ మనకు ఉపయోగాలే కదా. మరి ఆ బిల్లు వచ్చినప్పుడు మనం ఎందుకు బాధపడాలి? మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ బిల్లు వలనే కదా మనం ఆనందాలను అనుభవిస్తున్నాము అని. ఈ సదుపాయాల మూలంగా మనం మన కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితులను ఎంతగా పలకరించుకోగలుగుతున్నాము. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము. మన సమాచారాన్ని తెలియచేయగలుగుతున్నాము. ఇలాగా మనం ఆఫీస్ పనులు ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్ ద్వారా ఆఫీస్ పనులు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకుంటున్నాము. ఇవన్నీ మనకు ఉపయోగాలే కదా. బిల్లు వచ్చిందని బాధపడే కన్నా ఇలా ఈ బిల్లు ఎందుకు వచ్చింది దానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లయితే మనకి ఇంకొక 10 రకాలుగా మనకి డబ్బు వచ్చే మార్గాలు ఏర్పడతాయి. రచయిత ఏం చెప్తున్నారు? నేను కృతజ్ఞత యొక్క శక్తిని అర్థం చేసుకున్న తరువాత ఒక్కొక్క బిల్లు కనిపించినప్పుడల్లా దాని మీద చెల్లించేశాను, థ్యాంక్ యూ అని వ్రాసుకున్నాను. ఒక బిల్లు మీద కూడా అట్లా వ్రాయకుండా ఉండను. నా దగ్గర బిల్లు కట్టడానికి సరిపడా డబ్బు లేనప్పుడు కూడా కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకుంటాను. అప్పుడు బిల్లు మీద థ్యాంక్ యూ డబ్బుకి అని వ్రాసుకుంటాను. డబ్బు అందిన తరువాత చెల్లించేశాను, థ్యాంక్ యూ అని వ్రాసుకుంటాను. చాలా బాగుంది కదా. ఈ రోజు నుంచి మనం కూడా ఇలాగే మొదలు పెడదాం. మనం ఇంకా చెల్లించని బిల్లు ఏదైనా ఉంటే తీసుకుని దాని మీద డబ్బు చెల్లించి ఇలాగే రాద్దాం. ఒకవేళ మనకి ఈరోజు సమకూరకపోతే దాని మీద రాసుకుని తరువాత చెల్లించేశాను అని రాసుకుందాం. ప్రతి బిల్లుకు ప్రతి రసీదుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆన్లైన్లో చెల్లించే అలవాటు ఉంటే ఆ బిల్లు రాగానే ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్ ఉన్న చోట థ్యాంక్ యూ అని రాసుకుందాము. తరువాత మనం ఇదివరకే చెల్లించిన 10 బిల్లుల్ని తీసుకుందాం. వాటి మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని వ్రాసుకుందాం. అలా వ్రాసేటప్పుడు అవి కట్టగలిగినందుకు మనస్ఫూర్తిగా ఆ డబ్బుకు కృతజ్ఞత చెప్పుకుందాం. బిల్లులు కట్టగలిగే డబ్బు వచ్చినందుకు మనలో ఎంత ఎక్కువ కృతజ్ఞత జనిస్తే అంతగా డబ్బుకు మన పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఈ రోజు నుంచి మనం బిల్లులు ఏవి చెల్లించినా ఆ బిల్లుల మీద మనం ఎన్ని సౌకర్యాలు పొందగలిగామో వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం అలవాటు చేసుకుందాం. చెల్లించిన బిల్లు మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని వ్రాసుకుందాం. బిల్లు కట్టడానికి డబ్బు సమయానికి అందకపోతే కృతజ్ఞత యొక్క మ్యాజిక్ ఉపయోగించి థ్యాంక్ యూ అని
రాసుకుందాం. చెల్లించేసినాక మళ్ళీ రాసుకుందాం డబ్బుకు థ్యాంక్ యూ అని. డబ్బు వచ్చినట్లే భావించి కృతజ్ఞత చెప్పుకుందాం. ఇప్పుడు మనం డబ్బును ఆకర్షిస్తున్నాము. మనం చెల్లించిన డబ్బుకు మనలో కృతజ్ఞత ఉంటే మనకి మరింత డబ్బు తప్పకుండా అందుతుంది. కృతజ్ఞత అనేది మన డబ్బుకు కట్టిన ఒక మ్యాజిక్ బంగారం దారం లాంటిది. ఈ మ్యాజిక్ను ఉపయోగించి ఆ బంగారపు దారాన్ని లాగితే మన డబ్బును వెనక్కి లాక్కొచ్చేస్తుంది. అర్థమైంది కదా మ్యాజిక్ ఎంత అద్భుతమైనదో. ఒక్కొక్కసారి 10 రెట్లు, ఒక్కొక్కసారి 100 రెట్లు ఎక్కువగా కూడా రావచ్చు మనకి డబ్బు. అది మనం ఎంత డబ్బు ఇచ్చాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఒక 50 రూపాయలు చెల్లించినప్పుడు మనలో కృతజ్ఞతను బట్టి మనకి తిరిగి 100ల కొద్దీ కూడా దక్కవచ్చు. అదే కృతజ్ఞతలో ఉన్న మ్యాజిక్. మొదలుపెట్టేశాం కదా. ఈరోజు తెలుసుకున్న వాటిల్లో నుంచి మనం ఆచరిద్దాము. బిల్లుల పైన రాసుకుందాం. కృతజ్ఞతని సంతోషంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. 100 రెట్ల ఆనందాన్ని పొందుదాము. ఇప్పుడు మనం చేసేది అభ్యాసం, మ్యాజిక్ అభ్యాసం 9వది. బుక్ తీసుకున్నారు కదా, రాసుకోవటం మొదలుపెట్టండి. డబ్బు అనే అయస్కాంతం 1. మన అదృష్టాలను లెక్కించుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితాను వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. జాబితా మరొకసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం దగ్గర 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని వ్రాసుకుందాం. ఆ అదృష్టానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుందాం. 2. మన దగ్గరున్న ఇంకా చెల్లించవలసిన బిల్లును ఒకదాన్ని తీసుకుందాము. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తూ దాని మీద థ్యాంక్ యూ డబ్బుకి అని వ్రాయిద్దాం. డబ్బు ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నట్లే భావించుకొని దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. 3. గతంలో మనం కట్టిన 10 బిల్లుల్ని తీసుకుందాం. వాటి మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని వ్రాసుకుందాం. అవి చెల్లించడానికి సరిపడా డబ్బున్నందుకు కృతజ్ఞత చెప్పుకుందాం. 4. ఈరోజు రాత్రి మనం పడుకునే ముందు రోజు చేసినట్లుగానే మన మ్యాజిక్ శిలను చేతిలోకి తీసుకుందాం. ఈరోజు మనకి సంభవించిన అతి మంచి సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని మ్యాజిక్ శిలకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుందాం. అర్థమైంది కదా. అన్నీ చేస్తారు కదా. మీరు ఏం చేశారో మీ అనుభవం ఏంటో నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. నాకు చాలా ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.